మీరు పక్కన ఉండండి. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఆయన దిష్టి, మీ నాన్న దిష్టి, మీ అమ్మ దిష్టి, అందరి దిష్టిలు పోవాలి. లేదండి, ఇప్పుడు వేసవకాలం సెలవులు ఎప్పుడు ఇస్తారో పిల్లలు ఎప్పుడు వచ్చేస్తారని ఎదురు చూసి చూసి చిరాకు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఏంటి ఎలా ఉన్నారు గురుగారు? ఎలా ఉన్నారేంటి? ఆయనకేంట్రా శుభ్రంగా కొడుకు పట్టణంలో ఉన్నాడు, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మనవాళ్ళ కోసం వెయిటింగ్. చెప్పినా కూడా ఎన్నో వచ్చే గోపయ్య గారు, మీ నాన్నోడు వచ్చేలా చూద్దాం ఉండండి. ఎరా బాబు, మీ నాన్న రాలేదా? రాలేదు అంకుల్, ఆయనకి ఏదో పని ఉందని ఇంకా ఆగిపోయారండి. మనవరాళ్ళు ఇద్దరు మాత్రం మంచి నిగనగలు ఆడతా, కలరు, హైటు శుభ్రంగా భలే ఉన్నారండి. అసలు ఆ పాప అయితే భలే ఉందండి. 10వ తరగతి అయిపోతుంది కదా, పెళ్లి చేసేద్దామా? మన దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు సంబంధాలు చూస్తాకి. నీకు తెలిసిన వాడు ఏంటంటే, నాకు ఇంకా పెద్దోళ్ళు బాగా తెలుసు, కానీ నేను శుభ్రంగా చూసి పెడతాను పాపకి. 10th క్లాస్ అయిపోయాక ఇంకేం చదువు. అక్క, ఏదో మంచి సంబంధం అంట, పెళ్లి చేసుకోవే. బావత్త నాకు ఏ ఒకటి కొని పెడతాడు. వస్తారులేండి మీ మనవడు మనవరాళ్ళు. వేసవకాలం సెలవులు ఇచ్చారు, మన ఇంటికి కాకపోతే ఎవరింటికి వస్తారు? వాళ్ళు ఏమన్నా పక్కన ఉన్నారా? బస్సు రావాలి, ఆ ఎర్ర బస్సులు ఎప్పుడు వస్తాయి కూడా తెలియదు కదా. వచ్చేస్తారు, కంగారు పడకండి, కూర్చోండి కాసేపు. నీళ్ళు ఎదిలే సత్యం, పిల్లలు ఎప్పుడు వస్తారని ఆతృతగా ఉంది. నేను ముందే పెద్దోడికి చెప్పా, ఒరే బాబు మనకున్నది చాలు, నువ్వు పట్నం వెళ్ళి ఈ సంపాదించి మళ్ళీ పిల్లల కోసం అనేది అంటే, వాడేమో చదువులు పిల్లలు వంక పెట్టుకుని మన నుంచి వెళ్ళిపోయాడు. ఈ 1900లో 81, 89, 90లోనే ఎలా ఉంటే 2024, 25, 26లో పిల్లలు ఎలా ఉంటారో ఏంటో. మన అదృష్టం, మన కాలం అయిపోయేదాకా మన పిల్లలు నాన్న ఎలా ఉన్నారని ఉత్తరం ముక్కన రాస్తున్నారు. ఆ రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి రోజులు వస్తాయేమో అని భయం వేస్తుంది. పోనీ మన అదృష్టం ఇప్పుడే మనం చూసుకుంటున్నాం కాబట్టి అయిపోతుంది. లేదు, మన ప్రెసిడెంట్ గారి పిల్లలేమో చదివేసుకుంటున్నారు. గోపాల్ గారి పిల్లలు అప్పలాపురం పూర్ణ, మా వదిన గారు, మా పిన్ని గారు, ఈ పిల్లలందరూ చదివేస్తుంటే మన పిల్లలు చదవకుండా కూర్చుంటారు ఏంటి? చదువుకోవాలి కాబట్టి పంపేయాలి పిల్లల్ని. పంపేస్తావులే, వాళ్ళ జీవితం బాగుంటమే మనకు కావాలి, కానీ మన అభిరుచుల ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. ఈ పల్లెటూరు వాతావరణాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవాలి అని నాకు ఇదిగా ఉంది. సర్లే, నేను ఆ పెద్దోడు వస్తాడేమో అని చూస్తాను కదా, వెళ్ళి ఆ బస్ స్టాండ్ దగ్గర ఆగుతాను, అక్కడ బస్ స్టాండ్లో చూసుకుని వస్తాను. ఇష్టం, నేను ఈ లోపల పిల్లోడికి ఏమన్నా మనవరాలకి ఇద్దరికి ఏమిటి వండుతూ ఉంటాను, మీరు ఇలా వచ్చేయండి. గోపయ్య గారు, ఏంటి ఎలా ఉన్నారు? గురుగారు ఎలా ఉన్నారేంటి? ఆయనకేంట్రా శుభ్రంగా కొడుకు పట్టణంలో ఉన్నాడు, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మనవాళ్ళ కోసం వెయిటింగ్. చెప్పినా కూడా ఎన్నో వచ్చేస్తారు అంటాడు ఆయన. అయినా కానీ ఈ 1900లోనే ఎలా ఉంటే అలా 20, 25, 24 ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఏంటో ప్రపంచం. అదృష్టంలేండి, అప్పుడు దాకా మనం బతుకుంటాం ఏంటి. కానీ మనం అలాంటి చెడ్డ పనులు చూడకుండా బతికకుండా కలికాలం వచ్చే లోపలే మనం వెళ్ళిపోతాంలేండి. బాగా చెప్పవలే. గోపయ్య గారు, మీ నాన్నోడు వచ్చేలా ఉన్నాడు చూడండి, బస్సు వచ్చేస్తుంది. ఏం లేదండి, ఇప్పుడు వేసవకాలం సెలవులు ఎప్పుడు ఇస్తారో పిల్లలు ఎప్పుడు వచ్చేస్తారని ఎదురు చూసి చూసి చిరాకు వచ్చేస్తుంది అనమాట. అందుకనే మా పెద్దోడిని వాళ్ళు ఎలాగైనా పిల్లల్ని తీసుకురాకపోతే ఊరుకోను అని చెప్పాను అనమాట. ఆడు పాపం ఏం తీసుకురాకుండా ఉండలేండి, మరి నేనంటే అంత ఇష్టం మరి అడిగి మరే. నిన్న మొన్న మా పిల్లలు కూడా వచ్చేసారండి, మనవరాళ్ళు అందరూ వచ్చేసారు. ఊరికే అందరూ కలిసి ఆడుకుంటారని తీసుకొచ్చేయమన్నాను మా వాడిని కూడా. అందుకని ఎలా దూరంగా ఉంటారని నేను మా పిల్లల్ని పంపకుండా శుభ్రంగా నా పక్కనే పెట్టుకున్నాను. సో ఇది కలిగాలం కలిసి ఉన్నట్టు ఏదో కలిసి ఉంటున్నాం పవిత్రంగా. అవునండి, నేను కూడా అలా చేసి ఉంటే వదిలిపోను, పిల్లలు కళ్ళు ఎదురుగా ఉంటారు. ఓరెవరని మాట్లాడకంటారా, బస్సు వచ్చేస్తుందా, వాళ్ళు మనోడు వచ్చేస్తాడు, ఎలా ఉన్నాడు చూద్దాం ఉండండి. ఎరా బాబు, మీ నాన్న రాలేదా? రాలేదు అంకుల్, ఆయనకి ఏదో
పని ఉందని ఇంకా ఆగిపోయారండి. పాప నువ్వేం చదువుతుందమ్మా? నేను ఇప్పుడే 10th వచ్చాను అంకుల్. అయినా గురయ్య గారు, మీ మనవరాలు ఇద్దరు మాత్రం మంచి నిగనగలు ఆడతా, కలరు, హైటు, శుభ్రంగా భలే ఉన్నారండి అసలు. అండి అసలు ఆ పాప అయితే భలే ఉందండి. 10వ తరగతి అయిపోతుంది కదా, పెళ్లి చేసేద్దామా? మన దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు సంబంధాలు చూస్తాకి. నీకు తెలిసిన అంటే నాకు ఇంకా పెద్దోడు బాగా తెలుసు, కానీ నేను శుభ్రంగా చూసి పెడతాను పాపకి. 10th క్లాస్ అయిపోయాక ఇంకేం చదువుద్ది? శుభ్రంగా 5 చేతులు పెట్టేస్తే మంచి గడవంగా. అలాంటి ఉద్దేశాలు ఇప్పుడు ఏం లేవండి. పిల్లలు చదువుకున్నాక శుభ్రంగా వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధిలోకి వచ్చాక చేద్దామండి. ఇప్పుడు ఏమి పిల్లల గురించి పెళ్ళిళ్ళ గురించి నాకేమీ ఆతృత ఏం లేదండి. నువ్వు అలాగే అంటావయ్యా, నువ్వు అలాగే అంటావు. శుభ్రంగా ఏ రాజుగారు ఇలా అందరూ అందరూ తెలిసిన వాళ్ళే కదా, ఈ తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరొకరిని పట్టుకుని శుభ్రంగా అండి. నేను పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను, రండి అమ్మా. అన్నాడండి తాతయ్య గారు. ఆ పిల్లవాడు మాత్రం మంచి నాజుగ్గా అందంగా చాలా బాగున్నారండి. అదే మా పిల్లవాడికి అయితే ఇంకా బాగుంటారు. నువ్వు ఆగే, నేను ఏదో పెద్ద సంబంధాలు చూసి పిల్ల అందంగా ఉంది కదా అని ఏదో పెట్టుకుంటే నువ్వు ఈ గోల ఏంటి? నేను అడుగు ఉండు. ఇప్పుడే పెద్ద గోదావరి కొట్టుగా ఈ విజయవాడ ఎమ్మెల్యే కూతురు ఏదో ఉంది, దానికి ఆడికి ఇచ్చి వాళ్ళ మనవాడు ఉన్నాడో ఆ మనవాడికి ఇచ్చి పెళ్లి చేస్తామని నేను చూస్తుంటేనే అమ్మ అలాగే అంటారు. సరే తాతయ్య గారు. అక్క ఏదో మంచి సంబంధం అంట, పెళ్లి చేసుకోవే. బావత్త నాకు ఏ ఒకటి కొని పెడతాడు. ఎవరు మీరా? తాతయ్య కుక్క ఏం చేయదమ్మా చిన్ను. అయినా నాకు భయం. మీరు రండి, దగ్గర రండి. సరేదా అమ్మయ్య వచ్చేసారా? వచ్చేసామమ్మమ్మ. ఏం చేస్తాం? అమ్మ బాగున్నారా? అమ్మ బంగారు తల్లి, బాగున్నారా బంగారు? ఉండండి మీరు ముందు ఆ మాటలు సర్లే కానీ పిల్లలకు శుభ్రంగా దిష్టి తగిలేసింది. ఈ రెడ్డి గుడ్డి వీళ్ళందరూ కూడా అక్కడే ఉండి పిల్లలకు దిష్టి తగిలేసేలా చేస్తారు. పాపకేమో పెళ్లి చేసేస్తారా అని అడుగుతున్నారు. దిష్టి ఎత్తాను, మీరు పక్కన ఉండండి. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఆయన దిష్టి, మీ నాన్న దిష్టి, మీ అమ్మ దిష్టి, అందరి దిష్టిలు పోవాలి. ఇలా అది కదా, వాళ్ళు కూడా గురువారం వీళ్ళందరూ కూడా తీసే దిష్టి, అది కూడా తీసే ఉండండి. నాకు తెలుసు, కానీ అందరి దిష్టిలు కళ్ళు పేలిపోవాలి తట్టి. సో నా మనవాళ్ళందరూ కూడా శుభ్రంగా ఉండాలి అని మీరు కాలు కడుక్కోండి అమ్మా. పోయింది ఇద్దరు తూ కూడా పోయిరా. తూ అవమ్మా, నేను ఈ గదిలోనే ఉంటాను, ఈ గదిలోనే సామాను పెట్టుకుంటాను. ఈ గది నాకు చాలా బాగా నచ్చింది నాన్నమ్మా. అని ఇష్టం రా, నేను ఎన్నడనే కాదన్నానా? నేను మాత్రం నీతోనే ఉంటాను. నువ్వు ఎక్కడుంటే అక్కడే పడుకుంటాను, నీతోనే ఉంటాను. నువ్వేం కావాలితే అది నేను హెల్ప్ చేసి పెడతానమ్మా. అమ్మో భలే ఇంగ్లీష్ మాట్లాడుతున్నది నా మనోరాలు. అసలు ఎంత బాగుందో. ఇంకా చిన్న ఏంటమ్మా, చాలా మాట్లాడుతున్నాను. ఏంటమ్మమ్మో ఇంగ్లీష్ మాట్లాడబోతే నాతో మాట్లాడేలా లేవు. ఏం కాదురా, ఊరికే మీరందరూ పల్లెటూరు నుంచి వెళ్ళిపోయారు, మీరందరూ సుఖపడుతున్నారు అనుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చేసుకుని ఈ 1900 చరిత్రలో మమ్మల్ని కూడా బాగా నిలబెట్టేస్తారేమో అని మేము చూస్తున్నాం. అందుకే అమ్మమ్మ, నువ్వు తాతయ్య కూడా శుభ్రంగా నాతో పాటు పట్నం వచ్చేది కదా. నాకు రావాలనే ఉందిరా. మీ తాతయ్య అసలు ఉన్నారు చూడు, ఆయన అసలు ఒప్పుకోరు. ఇక్కడికి వచ్చేసారనుకో, అద్దిల్లైనా సరే ఒక మేడలో ఉంటాం మనం. బండి ఉంది నాన్న దగ్గర, చాలా బాగుంటుంది అమ్మమ్మ. వాళ్ళకి లోటు లేదమ్మా, కోరుకునే కొద్ది పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాకున్నంత ప్రశాంతత మీకైతే ఉండదులే. అవునమ్మమ్మ, చాలా బాగా చెప్పావు. నాకు కనుక నువ్వు నీతో పాటే ఉంటా, నువ్వేం చెప్తే చేస్తావు, ఇక్కడే ఉండిపోవాలని మాత్రం ఉంది. అమ్మా నా బంగారు కల్లో ఎంత బాగా చెప్పావు. నా మనోరాలు అనిపించుకున్నావు అమ్మా. సరే ఆ పిల్లలతోటి సౌదాపి ముందు కంచం అన్నం వడ్డించు. వడ్డింతే ఈ లోపల వాళ్ళు కాళ్ళు కడుక్కుని వస్తారు, చేతులు కాళ్ళు కడుక్కుని రమ్మని పిల్లల్ని. అవునరా, నిద్ర చేతులు కాళ్ళు కడుక్కుని శుభ్రంగా తినడానికి. అమ్మమ్మ నాకు ఓపిక లేదు, నేను కాళ్ళు కడుక్కోలేనమ్మా చేతులుని. కుదరదమ్మా, చేతులు కాళ్ళు కడుక్కుంటేనే మన సాంప్రదాయంలో మనం శుభ్రంగా ఉన్నట్టు, భోజనం చేస్తున్నప్పుడు అలా శుభ్రంగా ఉండడం మన అది. సరే నువ్వు చెప్పినట్టు వెళ్తానులే.
బాత్రూమ్ లేవు కదా. ఏదో అనుకునేవాళ్ళు ఇదివరకు మరుగుదొడ్లు ఉంటే చాలా పెద్దోళ్ళ కింద లెక్క అంటమ్మా. మనకెప్పుడు మరుగుదొడ్లు అని లేవు. మనం ప్రకృతి దగ్గరే శుభ్రంగా మన కాలు కుర్చీలు తీర్చుకుని రావాలి. ఓ అలాగా, నా వల్ల కాదు. అమ్మమ్మ ఏంటి ఇంత పెట్టేశావు? నేను ఇంత తినలేనమ్మమ్మ. తినలేవు, ఆడపిల్లలు మగపిల్లలు శుభ్రంగా తినాలి. ఇదివరకు రోజుల్లో తాతయ్య ఎలా తినేవారో తెలుసా? తాతయ్య అంటే మీ నాన్న అయినా సరే 2 కోడులు శుభ్రంగా తినేసేసేవారు. ఇప్పుడేమో మీరు గుప్పుడు అన్నం సరిగ్గా తినలేకపోతున్నారు. ఆడ తినడానికి 10 నిమిషాల నుంచి నాకుతా తింటున్నాడు. ఇదేనా నేర్పించింది మీ అమ్మ నాన్న మీకు? ఎంత తినాలో శుభ్రంగా తిని ఎంత హ్యాపీగా ఎంత పని చేసుకోవాలో తెలుసా? అసలు మీకు అసలు బాధ్యత లేకుండా శుభ్రంగా తిని ఈ 10 రోజులైనా సరే శుభ్రంగా తిని అప్పుడు ఇంటికి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. అమ్మ నువ్వు భలే మాట్లాడుతావు. తాతయ్య 2 కోట్లు తినేసేవారా? నిజంగానేరా బాబు. ఇప్పుడంటే కొంచెం మిమ్మల్ని చూసుకుంటా ఏదో జ్ఞాపకతలో తినలేకపోతున్నాను, కానీ కొన్ని రోజుల క్రితం అయితే ఒక కోడిన్నర శుభ్రంగా నేను ఒక్కడనే తినేసి ఉంటారా. ఈ రోజులో మీ నాన్న సగంలో వచ్చాడు, మీరేమో చిన్న చిన్న మొక్కల్లోకి వచ్చారు. ఇంకా 2020, 2025లో వాళ్ళు అసలు తింటారో తినరో కూడా తెలీదు. ఓన్లీ మాత్రలు మింగుతూ జీవితం గడిపేస్తారేమో అనిపిస్తుంది. సర్లే, ఆ కలికాలం గురించి మాట్లాడి ఆలోచించి కన్నా ఇప్పుడు మీ అందరూ శుభ్రంగా తింటూ నా ముందర ఆనందంగా ఉంటే అంతకంటే ఎక్కువ సంతోషించడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ 10 రోజులన్నా శుభ్రంగా మీకు నచ్చినట్టు తిని శుభ్రంగా ఉండండిరా. అమ్మమ్మ ఇప్పుడు శుభ్రంగా తినేసిన తర్వాత పడుకున్న తర్వాత పొద్దున్నే లేచిన తర్వాత నన్ను బాగా లేపేస్తే మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి మన ఇంటికి తీసుకొచ్చి ఆడుకుని అప్పుడు వెళ్తాం. నీ ఇష్టం. ఆడు కూడా రేపొద్దున్న పాయసం పెడతాను, అందరినీ తీసుకురా. సో ఆ సూరయ్య గారి కొడుకుని ఈ ప్రెసిడెంట్ గారి అబ్బాయితో మాత్రం స్నేహం చేయటం మానుకో, అదేనా? ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నోళ్ళనే కాకుండా మనం కూడా ఎలా పెద్దోళ్ళు అనుకున్నట్టు ఉంటారు. అందుకని ఈ చిన్న చిన్న స్నేహాల కన్నా అలాంటి వాళ్ళతో చెయ్యి. ఈ పక్కన దాంతో మాత్రం అసలు చేయకు స్నేహం. ఆ పిల్లలందరూ ఉండరు. నువ్వు భలే చెప్తావు అమ్మమ్మ. తాతయ్య ఏంటి కాళ్ళ దగ్గర కాళ్ళు పట్టుకుని నొక్కుతారు మీరు? నువ్వు పడుకోరా. ఇప్పుడు దాకా చదువుకుని తిరిగి ఎంత అలసిపోయి ఉంటావు. ఈ కాళ్ళు నొక్కుతా ఉంటే నాకు మనస్ఫూర్తిగా ఉంటుందిరా, నిన్ను శుభ్రంగా చూసుకుంటూ. ఈ చల్లగాలిలో ఇలా బయట పడుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది ఆ నవ్వారు మంచం మీద. తాతయ్య కానీ కరెంట్ ఉండదు ఈ పల్లెటూరులో. సిటీలో అయితే 3 గంటలు 4 గంటలు అన్నా ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉండదు. గాలి కూడా ఆడలేదు. 2 రోజులు ఆగరా, డబ్బులు వస్తాయి. వచ్చిన తర్వాత ఒక టేబుల్ ఫ్యాన్ కొనుక్కుందాం. సరే తాతయ్య, మరి మీరు వెళ్ళి పడుకోవచ్చు కదా. లేదు, నువ్వు శుభ్రంగా పడుకో. నేను పడుకున్న వెంటనే నేను వెళ్ళిపోతాను. సరే తాతయ్య, అయితే నేను పడుకుంటాను. అమ్మయ్య, నా మనవని చూసా, నా మనవరాలు చూసా, ఇంకా నాకు ఏ భయం లేదు. సంతృప్తిగా ఈ 4 రోజులు వీళ్ళతో ఆనందంగా గడుపుతూ నా కష్టాన్ని చిరాకుని మర్చిపోయి మళ్ళీ వీళ్ళు వచ్చేదాకా ఈ జ్ఞాపకాలన్నీ నిలబేసుకోవాలని కోరిక తీరిపోయింది. శుభ్రంగా పడుకుంటున్నాడు.